హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరా శారదను తిడుతూ ఉంటే, మీరా శారదను ఒక్క మాట అన్నా కూడా ఊరుకోను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఏంటండి మరి ఇంతలా బరి తెగించారు అని మీరా అంటూ ఉంటుంది. మీరా, నిన్ను ఇక్కడికి రమ్మని ఫోన్ చేసింది ఎవరు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. మీరే అని మీరా చెప్తూ ఉంటుంది. శారదను కూడా ఇక్కడికి రమ్మని ఫోన్ చేసింది నేనే అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఎందుకండి, ఎందుకు నా ముందు మీరిద్దరూ సరసాలాడుకోవడం కోసమా అని మీరా అడుగుతూ ఉంటుంది. మీరా, నీతో శారద్తో నేను మాట్లాడాలి, అందుకే మీ ఇద్దరిని ఇక్కడికి రమ్మని పిలిచాను అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడాలి అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది. మీరా, మన పెళ్లి జరిగిన రోజే శోభచంద్ర చెల్లెమ్మ చనిపోయింది, నీకు గుర్తుందా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఎందుకు గుర్తులేదు, ఆ రోజు మా అన్నయ్య బాధలో ఉండటం వల్లే కదా మన పెళ్ళిని యాక్సెప్ట్ చేసింది అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను విను మీరా. శోభచంద్ర చెల్లెమ్మ చనిపోయిన తర్వాత మన పెళ్ళి జరిగింది, మన పెళ్ళి జరిగిన తర్వాత చెల్లెమ్మ చనిపోలేదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఏమంటున్నారండి మీరు అని మీరా అడుగుతూ ఉంటుంది. అవును మీరా, ఆ అపూర్వ శోభచంద్ర చెల్లెమ్మను చంపింది నేనేనని రేపటి రోజున బావగారికి తెలిసినా కూడా నన్ను ఏమీ చెయ్యకుండా ఉండాలని మన ఇద్దరి పెళ్ళి జరిపించింది అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. మీపైన మా వదినకు అంత ఎఫెక్షన్ ఏంటండి అని మీరా అడుగుతూ ఉంటుంది. బొమ్మల ఫ్యాక్టరీని నా చేతుల మీదే కదా ఆ అపూర్వ తగలబెట్టించింది. బొమ్మల ఫ్యాక్టరీలో శోభచంద్ర చెల్లమ్మ ఉన్నదన్న విషయం నాకు తెలియదు. రేపటి రోజున బొమ్మల ఫ్యాక్టరీని అపూర్వ మేడమే తగలబెట్టమన్నారని నేను శరత్చంద్ర బావగారికి చెప్తే అపూర్వ అడ్డంగా దొరికిపోతుందని ముందుగా ఆలోచించి నాకు నీకు పెళ్లి చేసి నా నోరుని మూసివేసింది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారండి అని మీరా అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే నేను మొదటగా శారద మెడలో తాళి కట్టాను. శారదతో నాకు ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత అపూర్వ పన్నిన పన్నాగంలో బలైపోయి నేను నీ మెడలో తాళి కట్టాల్సి వచ్చింది. శారదను నేను వదులుకోవాలనుకోలేదు. శరత్చంద్ర బావగారు శోభచంద్ర చెల్లెమ్మను చంపింది నేనేనని తెలిస్తే నన్ను ఎక్కడ చంపేస్తారో, నా భార్యకి నా పిల్లలకి ఎక్కడ దూరం అయిపోతానోనని ఆ అపూర్వ చెప్పిన విధంగా నీ మెడలో తాళి కట్టాను మీరా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారండి అని మీరా అడుగుతూ ఉంటుంది. శారదకు న్యాయం జరగాలి అని కృష్ణప్రసాద్ అంటాడు. అంటే ఏంటండి, నన్ను నా పిల్లల్ని వదిలేసి మీరు శాశ్వతంగా ఆ శారద్ దగ్గరకు వెళ్ళిపోతారా అని మీరా అడుగుతూ ఉంటుంది. శారద్ దగ్గరకు వెళ్తానని నేను అనట్లేదు మీరా. నేను వెళ్తా అన్నా కూడా శారద నన్ను రానివ్వదు. నాకు ఎలాగో అన్యాయం జరిగింది, మీరాకి అన్యాయం జరగకూడదని శారద గతంలో మాట్లాడింది. అందుకే తప్పనిసరి పరిస్థితిలో నీ దగ్గరే ఉంటున్నానే కానీ ఏ రోజు కూడా శారద దగ్గరకు వెళ్ళలేదు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అని మీరా అడుగుతూ ఉంటుంది. పూరి పెండ్లికి తండ్రిగా నేను కన్యాదానం చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ మీరా, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఇది నా ఆఖరి కోరిక అనుకో. నా కోరిక తీర్చు మీరా. నువ్వు ఎలాంటి గొడవ చెయ్యకుండా ఉంటే నేను వెళ్ళి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి పూరి పెళ్ళి జరిపిస్తాను మీరా. ఇదే నా కోరిక. నా కోరిక నీకు తెలియజేయాలనే నేను నిన్ను శారదను ఇద్దరిని ఇక్కడికి రమ్మన్నాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన తర్వాత తిరిగి మన ఇంటికే వస్తారా అండి అని మీరా అడుగుతూ ఉంటుంది. మీరా, నీకొకటి చెప్తున్నాను విను. నా జీవితం ఎలాగో అన్యాయం అయిపోయింది, నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది, నలుగురిలో నవ్వుల పాలైపోయాను. నా జీవితం అయినట్టు నీ జీవితం అలా కాకూడదు అని నేను ఎప్పుడు అనుకుంటాను. నీ జీవితం అలా కానివ్వను మీరా. ఆయన ఎప్పుడు నీ దగ్గరే ఉంటారు, నీకు మాత్రమే సొంతం అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. అలా అని మాటివ్వు అని మీరా అంటూ ఉంటే, నీకు మాటిస్తున్నాను, ఆయన నీ దగ్గరే ఉంటారు, నీ మనిషి, సరేనా మీరా అని శారద అంటూ ఉంటుంది. నువ్వు మాటిచ్చిన తర్వాత నాకు నమ్మకం కలుగుతుంది శారద. ఏమండి, పూరి పెళ్ళి మీరి చేతుల మీదే జరిపించండి అని మీరా చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మీరా, థ్యాంక్ యూ సో మచ్, ఇంత తొందరగా నువ్వు ఒప్పుకుంటావని అసలు అనుకోలేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. శారదా, ముహూర్తానికి టైం అవుతుంది, మనం మండపం దగ్గరికి వెళ్దామా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు.
సరే అండి అని చెప్పి శారద అంటుంది. మీరా నువ్వు కూడా వస్తే బాగుంటుంది అని శారద అంటూ ఉంటుంది. నేను రానులే, ఈరోజు అన్నయ్య చాలా సంతోషంగా ఉన్నారు. శోభచంద్ర వదినకు ఇష్టమైన వంటలన్నీ చేయమని చెప్పారు. భూమికి ప్రేమగా తినిపిస్తారంట. నాకు పని ఉంది, నేను ఇంటికి వెళ్తాను అని మీరా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు గగన్ ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు తార గగన్ దగ్గరకు వెళ్ళి, గగన్ గారు మా బామ్మ చెప్పిన మాట గురించి ఆలోచిస్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అలాంటిదేం లేదు అని గగన్ చెప్తూ ఉంటాడు. మరి ఇంకే విషయం గురించి ఆలోచిస్తున్నారు అని తార అడుగుతూ ఉంటే, భూమి గురించి అని గగన్ చెప్తూ ఉంటాడు. భూమి గురించా? ఇంకా భూమి గురించి ఆలోచిస్తున్నానని ఎలా చెప్పగలుగుతున్నారు గగన్ గారు అని తార కోప్పడుతూ ఉంటుంది. ఆ భూమి మీకు ఏం మందు పెట్టింది? భూమి విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టినా కూడా మీరు భూమి గురించే ఆలోచిస్తున్నారు అని తార అంటూ ఉంటే, స్టాప్ ఇట్ తార, భూమి గురించి తప్పుగా మాట్లాడుకో అని గగన్ చెప్తూ ఉంటాడు. ఛా అని తార అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వస్తే భూమి, నాకు మనశ్శాంతి అనేది లేకుండా చేస్తున్నావు కదవే. పెళ్లి రోజు ఏ ఆడపిల్లైనా సంతోషంగా ఉంటుంది, కానీ నా భర్త నీ గురించి ఆలోచిస్తుంటే నాకు సంతోషం అనేది లేకుండా పోయిందే అని తార మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అపూర్వ పోలీస్ స్టేషన్లో ఉంటే నక్షత్ర పోలీస్ స్టేషన్కు వెళ్తుంది. నక్షత్ర పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరకు వెళ్ళి మమ్మీ అని ఏడుస్తూ ఉంటుంది. బేబీ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. మమ్మీ నువ్వు ఇలా జైలు పాలవుతావని అసలు అనుకోలేదు మమ్మీ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. టైం ఇప్పుడు ఆ భూమి వైపు నడుస్తుంది బేబీ, అందుకే నేను ఇలా దొరికిపోయాను. లేదంటే ఇన్ని రోజులు నేను ఎవరికి దొరకకుండా తప్పుల మీద తప్పులు చేస్తూ వచ్చాను. కానీ ఆ భూమి ఏ రోజైతే ఇంట్లో అడుగు పెట్టిందో నా తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతూ వచ్చాయి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మమ్మీ డాడీ ఆ భూమిపై చూపిస్తున్న ప్రేమను నేను తట్టుకోలేకపోతున్నాను మమ్మీ. నువ్వు ఇంట్లో లేవన్న బాధ డాడీకి లేదు మమ్మీ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ శోభను చంపింది నేనేనని మీ డాడీ బలంగా నమ్ముతున్నారు. నా గురించి ఎందుకు ఆలోచిస్తారు నక్షత్ర అని అపూర్వ చెప్తూ ఉంటుంది. మమ్మీ ఇక నువ్వు జీవితాంతం జైల్లోనే ఉంటావా? అక్కడ నేను ఒంటరిగా ఉండాలా అని నక్షత్ర అంటూ ఉంటుంది. కోర్టులో నేను ఆ శోభను చంపానని ప్రూవ్ అవ్వాలి కదా బేబీ అని అపూర్వ అంటూ ఉంటే, అదేంటి మమ్మీ అలా అంటున్నావు? నువ్వే కదా పెద్దమ్మను చంపింది, DNA రిపోర్ట్ కూడా వచ్చింది కదా అని నక్షత్ర అంటూ ఉంటుంది. బేబీ DNA రిపోర్ట్ని తారుమారు చేయగల సత్తా ఈ అపూర్వ దగ్గర ఉంది. అంతా నేను చూసుకుంటాను, నువ్వు బయలుదేరు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. సరే మమ్మీ అని నక్షత్ర ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు శరత్ చంద్ర కిందికి వచ్చి మీరా మీరా అని పిలుస్తూ ఉంటాడు. ఏంటన్నయ్య అని మీరా అడుగుతూ ఉంటుంది. అమ్మ మీరా శోభకు ఇష్టమైన వంటలన్నీ చేయమన్నాను, చేసావా అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. చేశాను అన్నయ్య అని మీరా చెప్తూ ఉంటుంది. భూమి భూమి అని శరత్ చంద్ర పిలుస్తూ ఉంటాడు. భూమి కిందికి వచ్చి ఏంటి నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటుంది. రామ్మ భోజనం చేద్దాము, ఈరోజు నా చేతులతో నేనే కలిపి నీకు భోజనం పెడతాను అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. సరే నాన్న అని భూమి అంటుంది. ఇక శరత్ చంద్ర భూమికి కొసరు వడ్డించి నోట్లో ముద్దలు పెడుతూ ఉంటే భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. చిన్నప్పుడు అమ్మ ప్రేమ దక్కలేదు, నాన్న ప్రేమ దక్కలేదు, అదంతా కూడా ఇప్పుడు మీరు చూపిస్తున్న ప్రేమతో మర్చిపోతున్నాను నాన్న అని భూమి చెప్తూ ఉంటుంది. ఆ దేవుడు ఎందుకోనమ్మా పుట్టగానే నా నుంచి నిన్ను దూరం చేశాడు అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. కొంతమంది తలరాతలు అలానే ఉంటాయేమో నాన్న, ఎప్పుడూ సంతోషం అనేది ఉండదేమో అని భూమి అంటూ ఉంటుంది. ఇప్పుడు నీకేమైందమ్మా, సంతోషంగానే ఉన్నావు కదా, ఈ నాన్న దగ్గరకు చేరావు, నాన్న ప్రేమ దక్కుతుంది, ఇంకా సంతోషం లేదంటావేంటి అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. ఏం లేదులే నాన్న అని భూమి అంటుంది. ఇక శరత్ చంద్ర అలా తినిపిస్తూ ఉంటే నాన్న కడుపు నిండిపోయింది చాలు అని భూమి అంటూ ఉంటుంది. సరే అమ్మా వెళ్ళి రెస్ట్ తీసుకో అని శరత్ చంద్ర చెప్తూ ఉంటే ఇక భూమి తన రూమ్లోకి వెళ్తుంది. ఏది ఏమైనా సరే నాన్న ప్రేమను దక్కించుకున్నాను, ఆ అపూర్వ తప్పు చేసిందని నిరూపించి అపూర్వను పోలీసుల చేత అరెస్ట్ చేయించాను, అమ్మ ఆత్మకు శాంతి కలిగించాను. ఒకే ఒక్కటి నా కోరిక నెరవేర్చుకోలేకపోయాను అని భూమి బాధపడుతూ ఉంటుంది. గగన్ బావ నా సొంతం అయి ఉంటే కనుక ఈ ప్రపంచాన్నే గెలిచినంత సంతోషంగా ఉండేదాన్ని. నాన్న ప్రేమ దక్కాలంటే బావ ప్రేమ నాకు దక్కదు, బావ ప్రేమ దక్కాలనుకుంటే నాన్న ప్రేమ నాకు దక్కదు. అలాంటప్పుడు నేను బ్రతికి ఏం ఉపయోగం? నాకు బ్రతకాలని లేదు, బావ మరొకరి సొంతం అవుతుంటే నేను చూస్తూ ఉండలేవను అని భూమి మనసులో అనుకొని పాయిజన్ బాటిల్ తీసుకొని నన్ను క్షమించు బావా,
నీ నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను నాన్న, మీరు కూడా నన్ను క్షమించాలి అని భూమి తనలో తానే మాట్లాడుకుంటూ పాయిజన్ని తాగేస్తుంది. ఇక భూమి పాయిజన్ తాగేసి బెడ్ మీద పడుకొని గగన్తో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. శరత్ చంద్ర మొదటిసారిగా భూమిని కలిసినప్పుడు జరిగిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక నేను శాశ్వతంగా అమ్మ దగ్గరకు వెళ్ళిపోతున్నాను నాన్న అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ అలా కళ్ళు మూసుకుంటూ ఉంటుంది. అప్పుడే చెర్రీ భూమి భూమి అని భూమి రూమ్లోకి వచ్చేసరికి భూమి నోటి నుంచి రక్తం వస్తూ ఉంటుంది. భూమి కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. భూమి ఏమైంది, నోట్లో నుంచి ఆ రక్తం ఏంటి అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. చెర్రీ బావ ఆ తారకు దక్కుతున్నాడు, ఇక నేను బ్రతకలేవను, నాకు బ్రతకాలని లేదు చెర్రీ అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. భూమి పిచ్చి పట్టిందా ఏంటి, ఏం చేశావు అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. పాయిజన్ తీసుకున్నాను చెర్రీ అని భూమి చెప్తూ ఉంటుంది. ముందు హాస్పిటల్కు వెళ్దాం పద భూమి అని చెర్రీ భూమిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు. అప్పుడే భూమి చెర్రీ నాకు ఆఖరిగా ఒక్కసారి మీ అన్నయ్యను చూడాలనుంది, మీ అన్నయ్యను హాస్పిటల్కు రమ్మని ఫోన్ చెయ్యి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక గగన్ బాధపడుతూ కూర్చుంటే చెర్రీ ఫోన్ చేస్తాడు. ఏంట్రా చెర్రీ అని గగన్ అడుగుతూ ఉంటాడు. అన్నయ్య మన భూమి పాయిజన్ తీసుకుంది అని చెర్రీ చెప్తూ ఉంటాడు. చెర్రీ ఏం మాట్లాడుతున్నావురా అని గగన్ అడుగుతూ ఉంటాడు. అవునన్నయ్య, నేను భూమిని హాస్పిటల్కు తీసుకెళ్తున్నాను, భూమి నీతో ఆఖరిగా మాట్లాడాలంటుంది, వచ్చేసే అన్నయ్య అని చెర్రీ చెప్తూ ఉంటాడు. సరేరా చెర్రీ అని గగన్ ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది గగన్, ఇంకా నీ మనసులో ఉన్న ప్రేమను భూమికి చెప్పకుండా ఎన్ని రోజులు దాచుకుంటావు అని శారద అడుగుతూ ఉంటుంది. భూమి ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోబోతుందమ్మా అని గగన్ చెప్తూ ఉంటాడు. రే గగన్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని శారద అంటూ ఉంటుంది. నిజమమ్మా, భూమి పాయిజన్ తీసుకుందంట, చావు బతుకల మధ్య ఉందంట, చెర్రీ ఫోన్ చేశాడు అని గగన్ చెప్తూ ఉంటాడు. భూమి అని శారద ఏడుస్తూ ఉంటుంది. ఒరే గగన్ పదరా పద, భూమి దగ్గరకు వెళ్దాం అని శారద చెప్తూ ఉంటుంది. ఇక శారద గగన్ ఇద్దరు కలిసి హాస్పిటల్కు వెళ్తారు. అప్పుడే భూమిని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటారు. ఇక గగన్ వెళ్ళగానే బావా బావా అని భూమి ఏడుస్తూ ఉంటుంది. భూమి ఏంటి భూమి ఇది అని గగన్ అడుగుతూ ఉంటాడు. నీకు నేను శాశ్వతంగా దూరమైపోతున్నాను బావా అని భూమి ఏడుస్తూ ఉంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు భూమి అని గగన్ అంటూ ఉంటాడు. నీ ప్రేమను ఎలాగూ దక్కించుకోలేకపోయాను బావా, నువ్వు ఆ తారను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు, ఇక నేను బ్రతికుండి కూడా అనవసరం అనిపించింది బావా, అందుకే చచ్చిపోతున్నాను అని భూమి ఏడుస్తూ ఉంటుంది. భూమి నీకేం కాదు, నువ్వు ఏడవకు అని గగన్ చెప్తూ ఉంటాడు. బావా పూరి పెళ్లి జరగకుండా అడ్డుకుంది నేను కాదు బావా అని భూమి చెప్తూ ఉంటుంది. నాకు తెలుసు భూమి, నువ్వు ఏ తప్పు చేయలేదు, నేను నమ్ముతున్నాను అని గగన్ అంటూ ఉంటాడు. మరి అయినా కూడా ఎందుకు బావా నన్ను దూరం పెట్టావు, ఆ తార మెడలో ఎందుకు తాలి కట్టాలనుకుంటున్నావు బావా అని భూమి అడుగుతూ ఉంటుంది. నేను చెప్తాను భూమి, నువ్వు అన్నయ్యకు దగ్గరైతే నీకు తండ్రి ప్రేమ ఎక్కడ దూరం అవుతుందోనని అన్నయ్య ఆలోచించి ఇదంతా చేస్తున్నాడు భూమి అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. నిజమా బావా, నాకు నా తండ్రి ప్రేమ దక్కించడం కోసమే నువ్వు నా నుంచి దూరం అవ్వాలనుకుంటున్నావా అని భూమి అడుగుతూ ఉంటుంది. అవును భూమి అని గగన్ కూడా ఏడుస్తూ ఉంటాడు. దాంతో భూమి గగన్ని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. సారీ బావా, నీ జీవితంలో నుంచి ఇక నేను శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను అని భూమి కళ్ళు మూతలు వేసేస్తుంది. దాంతో డాక్టర్ అని గగన్ గట్టిగా అరుస్తాడు. డాక్టర్ బయటకు వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటారు. భూమి పాయిజన్ తీసుకుంది, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, భూమిని బ్రతికించండి అని గగన్ ఏడుస్తూ ఉంటాడు. వెంటనే ఐసీయూలోకి తీసుకెళ్ళండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక భూమిని ఐసీయూలోకి తీసుకెళ్తారు, ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత డాక్టర్ బయటకు వస్తారు. డాక్టర్ భూమికి ఎలా ఉంది అని గగన్ అడుగుతూ ఉంటాడు. తను బ్రతకడం చాలా కష్టం, బాడీ అంతా కూడా పాయిజన్తో నిండిపోయింది, మా ప్రయత్నం మేము చేస్తున్నాం అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక గగన్ కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే తార పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వచ్చి గగన్ గారు ముహూర్తానికి టైం అవుతుంటే మీరేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది. భూమి చావు బతుకుల మధ్య ఉంది అని గగన్ ఏడుస్తూ ఉంటాడు. చస్తే దరిద్రం వదిలిపోతుంది, మీ జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది, మనిద్దరం సంతోషంగా ఉండొచ్చు గగన్ గారు అని తార అనటంతో గగన్ తార చంపపై లాగిపెట్టి ఒకటిస్తాడు. ఇక అప్పుడే శరత్ చంద్ర కూడా హాస్పిటల్కు వస్తాడు. భూమి ఎందుకు పాయిజన్ తీసుకుంది అని చెర్రీని అడుగుతూ ఉంటాడు. గగన్ అన్నయ్య ప్రేమను వదులుకోలేక భూమి పాయిజన్ తీసుకుంది మోయ అని చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇక భూమి కోసం ఐసీయూ బయట నుంచొని శరత్ చంద్ర గగన్ ఏడుస్తూ ఉంటారు. ఇక తార మాత్రం
కోపంగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.